అత్తమ్మ టీవీలో ఇప్పుడు స్పైసీ శనగపప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వీటిని కారం శనగపప్పు అని తెలుగులో అంటారు. దీని తయారీకి కావలసిన పదార్థాలు: పచ్చి శనగపప్పు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్స్ చూద్దాం. ముందుగా పచ్చిశనగపప్పుని వాటర్లో పోసి బాగా కడుక్కోండి. తర్వాత దాన్ని 1 అవర్ పాటు నానబెట్టాలి. నానిన పప్పుని మందంగా ఉన్న ఒక కాటన్ క్లాత్ మీద పరుచుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసే క్లాత్ తీసుకొని దాని మీద పరచండి. శనగపప్పుని ఈ విధంగా మొత్తం పరచండి. అంటే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఆ క్లాత్ పీల్చుకోవాలి. అలాగా పరచండి. ఒకవేళ అది సన్నీ డే అయితే ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకోండి. ఇప్పుడు బాగా డ్రై అవుతాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే వాటర్ అంతా ఇంకిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఎలా కుకింగ్ చేయాలో చూద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా కాగబెట్టుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ డ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు వేయాలి. జాగ్రత్త, ఇది మీదకు చెందుతుంది కాబట్టి శనగపప్పు వేసి దూరంగా ఉండండి. బాగా వేగిన తర్వాత వాటిని తీసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోండి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు దాదాపు 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసి వేయించండి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించండి. వెల్లుల్లిపాయలు కాస్త దంచి వేయండి, లేదంటే మొహం మీదకి వస్తాయి. ఈ విధంగా అవి కూడా తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో ఈ శనగపప్పు వేయండి. అందులో వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చిని చిన్న చిన్నగా క్రష్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేయండి. అప్పుడే స్పైసీగా బాగుంటుంది. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా క్రష్ చేసుకొని శనగపప్పులో వేయండి. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత కారం వేయండి. ఉప్పు కారం వేసి బాగా కలపాలి. ఈ ఉప్పు కారం శనగపప్పుకి పట్టాలి. అంతవరకు బాగా మిక్స్ చేయండి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేసి ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి. అంతే, ఎంత రుచికరమైన కారం శనగపప్పు రెడీ అయింది. ఇది స్పైసీనెస్ ఇష్టపడే వారికి ఎంతో ఇష్టమైన హాట్ స్నాక్ ఐటెం. దీన్ని కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు.